హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఏంటి ఈరోజు బీట్రూట్స్ చూపిస్తుంది బిందు అనుకుంటున్నారా? మీకు అందరికి తెలిసిపోయి ఉంటది. థంబ్‌నెయిల్ చూస్తారు కదా! ఎవరైనా కూడా. సో, ఈరోజైతే బీట్రూట్‌తో లిప్ బామ్ చేస్తున్నానండి. అంతా కంప్లీట్‌లీ హోమ్‌మేడ్. ఎటువంటి ఆర్గానిక్స్ గాని, బయట నుంచి తెచ్చిన ఎటువంటివి కాదా ఏమీ లేవు. చక్కగా ప్యూర్‌గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. ఎంతో టైం కూడా పట్టదు. ఒక 15 మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తే గనక మొత్తం మనం కంప్లీట్‌గా లిప్ బామ్ అనేది చేసేసుకోవచ్చు వీటితో అయితే. సో, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోనైతే ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా చిన్న వీడియో. సో, తొందరగానే అయిపోతుంది. వీడియో లాగ్ చేయట్లేదు. మిమ్మల్ని ఏమి బోర్ కొట్టించట్లేదు వీడియోలో అయితే. సో, అందుకనైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసినైతే వీడియో నచ్చిందనుకుంటే గనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఇక్కడైతే నేను 2 అంటే 2 తీసుకున్నానండి. రెండిటితో ఎక్కువ అయితే ఏమి రాదు. 2 అంటే 2 బీట్రూట్స్ తీసుకున్నాను. 2 బీట్రూట్స్ తీసుకొని ఫస్ట్ అయితే కడిగేసేసుకొని చక్కగా మొత్తాన్నయితే దాన్నయితే చక్కగా పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసేసుకొని చాలామంది కట్ చేస్తే సరిపోద్దనుకుంటారు. కట్ చేయటం కంటే కూడా మనం తురుముకుంటే గనక చాలా అంటే చాలా బావుంటది. సో, ఇదేంటంటే మన లిప్ బామ్ ఈ రోజుల్లో లిప్ బామ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజను. లిప్స్ అనేవి ఎవరికైనా కొంచెం కట్ అవుతా ఉంటాయి. లేదంటే పిల్లలకి అండి చాలా అంటే చాలా మంచిది. చాలామందికి లిప్‌స్టిక్ వేసుకోవాలని ఉంటది. కానీ ఏంటంటే అమ్మో! ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, బావుండదేమో అన్న ఫీలింగ్ ఉంటది. సో, ఈ లిప్ బామ్ అయితే లిప్ బామ్ ప్లస్ లిప్‌స్టిక్ లాంటిదనమాట. సో, దీన్ని యూజ్ చేస్తే మాత్రం మన లిప్స్ అయితే చాలా మెరిసిపోతాయి. ఒకవేళ అది టేస్ట్ కూడా చాలా బావుంటదండి తినటానికి కూడా. సో, చాలా నైస్‌గా ఉంది. నేనైతే చేశాను. ట్రయల్ కూడా వేశాను. సో, నాకైతే చాలా అంటే చాలా బెటర్‌గా అనిపించింది. చాలా అంటే చాలా బావుంది గూడా. సో, మనకి పిల్లలకి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ రోజుట్లో అందరూ మేకప్ వేయకుండా అసలెవరు బయటకి వెళ్ళట్లేదు. మేకప్‌తో పాటుగా పిల్లలు చాలామంది డాన్స్ ప్రోగ్రామ్స్ గానీ అలాంటప్పుడు మేకప్‌తో పాటు లిప్‌స్టిక్ కూడా కంపల్సరీగా వేస్తున్నారు. సో, అదేదో కెమికల్ పెట్టి లిప్‌స్టిక్ వేసుకొని మనం చేసే కంటే గూడా చక్కగా హోమ్‌మేడ్ ఈ లిప్‌స్టిక్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటుంది. దట్టు అంటే చాలా ఈజీ గూడా. సో, ఇక్కడైతే నేను 2 బీట్రూట్స్ తీసుకున్నాను. మొత్తం అయితే ఇట్లాగా తురుముకున్నాను అనమాట. ఈ తురుముకున్న బీట్రూట్ మొత్తాన్ని కూడా చక్కగా మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ ఇంక తురిమిన దీంట్లోంచి అంటే కూడా మనం మిక్సీ వేసుకుంటే ఇంకా కూడా క్రష్ అయిపోతుంది. మన పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఏసుకోవచ్చు కదా! ఎట్లాగో మిక్సీ ఏసుకోవచ్చు కదా! అనుకుండొచ్చు. కానీ పెద్ద ముక్కలు వేసుకొని కట్ చేసుకునే దానికంటే దీంతో ఏదైతే మొత్తం ఆల్రెడీ మనం స్మాష్ చేసాం దీన్ని. ఇంకా స్మాష్ చేసినప్పుడు మిక్సీ వేసినప్పుడు ఇంకా పేస్ట్ అయిపోద్ది కాబట్టి మొత్తం మనకి ఎక్కడ ముక్కలు లేకుండా నీట్‌గా వచ్చేదానికనేది అవకాశం ఉంటుందనమాట. సో, అందుకని చెప్పేసి మిక్సీ పట్టేసుకొని సో, ఇలా పేస్ట్‌లాగా వచ్చేసింది కదా! ఈ పేస్ట్ అంతటిని కూడా మొత్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేయండి. చెప్పా కదండీ! ఎక్కువ టైం ఏం పట్టదు. ఓన్లీ 15 మినిట్స్‌లో మనం మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ గూడా పెద్ద లాగ్ అయ్యేది గూడా ఏమి ఉండదు దీంట్లో అయితే. సో, మొత్తం అయితే స్ట్రెయిన్ చేసుకొని మొత్తం వాటర్ అయితే తీసేసుకోండి. లేదంటే ఇలాంటి జల్లెడ లాంటిది లేకపోతే గనక స్ట్రెయినర్ అనేది ఒక వైట్ క్లాత్ గానీ, లేదంటే కర్చీఫ్స్ గానీ మన ఇంట్లో ఏదోకటి ఉంటాయి కదా! పల్చటి క్లాత్ ఏదైనా సరే పాత చీర ముక్కలు గానీ ఇట్లాంటివి ఉంటే గనక వాటిని తీసుకొని చక్కగా మొత్తాన్నయితే స్ట్రెయిన్ చేసేయండి. సో, ఇక్కడైతే ఇట్లా వచ్చింది గదండీ లిక్విడ్ అంతా గూడా. సో, ఈ లిక్విడ్ అంతా కూడా ఇప్పుడు పాన్ మీద వేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టుకొని, సో, ఈ లిక్విడ్ అంతా కూడా దాంట్లో వేసేయండి. సో, ఇది బాయిల్ అయ్యడానికి టైం పట్టిద్దేమో అనుకోవచ్చు. ఇది గూడా ఒక 10 మినిట్స్ పట్టిద్దండి. చెప్పా గదా! మొత్తం ప్రాసెస్ అనేది మనం క్రష్ చేసుకోవాలి. దాన్ని మొత్తం స్మాష్ చేసడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇది బాయిల్ అవ్వడానికి మాత్రం ఒక 10 మినిట్స్ పడుతుంది. అది కూడా ఎక్కువ సేపు పట్టదు. సిమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఎందుకంటే మనం తీసుకున్న లిక్విడ్ అనేది కొంచెమే ఉంది కాబట్టి సో, కొంచెం తక్కువ సిమ్‌లో పెట్టుకుంటే బాగా ఉడికిద్ది. బాగా దగ్గరకొచ్చేదాకా మంచిగా బాయిల్ చేసుకోవాలి దీన్నైతే. సిమ్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే గనక చాలా తొందరగానే అయిపోతుంది. సో, ఇదైతే బాయిల్ అవుతా ఉంటదండి. సో, ఇది చేసేటప్పుడే ఇంకొక ప్రాక్టికల్ చేశాను. అది కూడా చెప్పేస్తాను మీతో అయితే. సో, క్యారట్‌తో చేస్తే ఎలా ఉంటదని క్యారట్‌తో కూడా చేశాను. కానీ క్యారట్‌తో చేసింది వచ్చింది కానియండి, అది ఏంటంటే మనకి బీట్రూటు మిక్స్ అయినట్టుగా అయితే మిక్స్ అవ్వట్లేదు. సో, దట్ ఏంటంటే రెడ్ కలర్‌లో రాలేదండి. ఆరెంజ్ కలర్‌లో ఉంది. సో, ఆరెంజ్ కలర్ లిప్‌స్టిక్ అనేది కొంచెం ఆడ్‌గా ఉంటది కదా! సో, అందుకని చెప్పేసి ఇంక నేను అదైతే మీకు చూపించలేదు. దీంతో పాటుగానే వేశాను. కానీ ఇది చేసేటప్పుడు నాకు ఇంకొక ఐడియా వచ్చింది. బీట్రూటు క్యారెట్ కలిపి చేస్తే ఎలా ఉంటదనేది ఈసారి ట్రై చేస్తాను. ట్రై చేస్తే గనక మీతో షేర్ చేస్తాను. సో, ఇట్లాగా గిన్నెకి అంటుకుపోయే వరకు ఇట్లా వచ్చిద్దనమాట. సో, గిన్నెకి ఇట్లాగా అంటుకుపోతుంది కదా! ఈ టైంలో స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని మన ఇంట్లో నెయ్యి ఉంటది కదండీ! ఆవు నెయ్యి ఉంటే గనక ఆవు నెయ్యి ఏసుకుంటే బెటరు. ఒకవేళ ఆవు నెయ్యి లేదు మన దగ్గర అనుకుంటే గనక చక్కగా మన ఇంట్లో వాడుకునే పేరు నెయ్యి ఉంటది కదా! సో, పేరు నెయ్యి గనక ఒక్కసారి వేసామంటే సో, అది మొత్తం కలిసిపోతుంది.
ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసేయండి. సో, ఇదేంటంటే మొత్తం ఆవు నెయ్యి మొత్తం కలిపిన తర్వాత బాగా కలిపేసేయాలన్నమాట. కలిపేస్తే ఆహ్, ఈ పేస్ట్ అంతా గూడా ఈ బీట్రూట్ మనకి అయింది గదా! పేస్ట్ అయింది గదా! సో, ఆ పేస్ట్ అంతా కూడా బాగా కలిసిపోతుంది. కలిసిపోయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసినట్టు అనిపిస్తుంది గదా! మొత్తం కలిసిపోయింది. మళ్ళీ అదేం చేసిద్దంటే ఆ ఆయిల్‌ని బయటకు వదిలేసిద్దనమాట. సో, అంతసేపు ఒక 5-10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ నూనె మొత్తాన్ని బాగా కలుపుకొని, ఆ తర్వాత మళ్ళీ బయటకొచ్చేదాకా మనం ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేస్తే గనక ఆయిల్ మొత్తం అదే ఐ మీన్ నెయ్యి మొత్తం బయటకొచ్చేస్తుంది. సో, చూసారు గదా! మొత్తం కలిపేస్తున్నానండి. అది అంతా మనం తీసుకుంది 2 బీట్రూట్సే కాబట్టి నాకు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది. కానీ ఇది తక్కువైనా సరే ఒక 1 మంత్ వరకు మనకి వస్తుందండి. మనకు కావాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే బయట పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాయిల్ చేసిందే కాబట్టి ఏం కాదు. సో, మంచిగా ఆయిల్‌లో గూడా కలిసింది గదా! సో, ఇదే ప్రాసెస్ మన వాజిలిన్‌తో కూడా చేస్తారండి. వాజిలిన్ సేమ్ ఇదే ప్రాసెస్ చేసి, మనం ఇప్పుడు ఇది తీసిన తర్వాత దాన్ని వాజిలిన్‌ని మనం స్టీమ్ బాయిల్ చేసుకొని, డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసుకొని, ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేసేసామంటే గనక అదైతే సేమ్ వాజిలిన్ లాగా అయిపోతుంది. పింక్ కలర్‌లో వచ్చేస్తుంది. అది కూడా బావుంటుంది. కాపోతే ఇంకా హోమ్ మేడ్ అన్నప్పుడు మనం అన్ని హోమ్‌లో చేసుకునేవిగా ఉంటే బావుంటదని చెప్పేసి నేనైతే ఆవు నెయ్యితో చేశాను. చాలా అంటే చాలా బావుంది. సో, 2 బీట్రూట్లు తీసుకుంటే నాకైతే ఒక స్పూనే వచ్చింది. కానీ మనకి మినిమమ్ చిన్న డబ్బాకి కావాలంటే ఒక 6-7 బీట్రూట్స్ తీసుకుంటే గనక ఒక హాఫ్ కేజీ దాకా అప్పుడైతే బాగా మనకి ఒక 6 మంత్స్ దాకా వస్తుందనమాట. సో, ఇక్కడైతే మొత్తం గిన్నె కొంచెం మొత్తం ఊడ్చేస్తున్నాను నేనైతే. ఎంత అవుతుందని చూపిస్తాను మొత్తం అయితే. సో, ఇది మొత్తం అలాగే గిన్నెకి పెరిగిపోయింది. సో, మొత్తం అయితే ఈ అమౌంట్ వచ్చిందండి. సో, ఇదైతే బావుంది. నాకు చేతికి మీకు ఫింగర్స్ చూపిస్తాను. ఫింగర్ అయితే బాగా కనపడుతుంది. సో, మన చేతి మీద వేసుకున్నప్పుడు కొంచెం మనకిక్కడ లిప్స్ మీద స్కిన్ ఒకలా ఉంటుంది. చేతి మీద స్కిన్ అనేది ఒకలా ఉంటుంది. సో, అందుకని చెప్పేసి అది చేతి మీదకొచ్చి అలా ఉంది. అదే నా ఫింగర్ చూడండి ఎంత రెడ్‌గా ఉందో. చాలా అంటే చాలా బావుంది. మంచి కలర్ గూడా వచ్చిందనమాట. సో, మీకైతే లైవ్‌లో గూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. నా లిప్స్‌కి నేను ట్రైల్ వేశాననమాట. నేను కూడా ట్రైల్ వేసి ఎలా వస్తదో చూద్దాం అని చెప్పేసి వేశాను. సో, అది గూడా ఎలా ఉందో చూపిస్తాను మీకైతే. చూస్తున్నారు గదండీ! సో, ఇలా ఉంది. లైట్‌గా వేశా నేను. పెద్దగా ఏయలేదు. కానీ బావుందనిపించింది. చాలా సింపుల్‌గా ఉంది. వేసుకున్న మనకేమి పెద్ద ఎబ్బెట్టుగా ఏమి అనిపించలేదు. లిప్‌స్టిక్ చాలా నైస్‌గా అనిపించింది నాకైతే. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.